8 మంది కూడా పరలోకంలో ఉన్నారు. కానీ లోతు ఒక్కడే పైకెక్కగలిగాడు. కానీ లోతు బిడ్డలైనను, లోతు భార్య అయినను ఎందుకని పరమునకు వెళ్ళలేకపోయారంటే ఆశలు పిచ్చయిపోయి దురాశ సంబంధమైనటువంటి స్థితిగతుల్లోకి దిగసారిపోయారు. ఒక సర్వేలో ఏం జరిగిందో తెలుసా? క్రైస్తవ స్త్రీలంట మందిరాలకు వెళ్తారు కానీ 40% మంది గ్యాస్ ఆపేసామా లేదా? యువతలు ఆపేసినట్టే గుర్తు, కానీ యువతల్ని ఆపేసామా లేదా? కర్మగాలి తాళం లేదా? ఆడబెట్టొచ్చాను, అమ్మో ఇవ్వడం చూస్తాడేమో, అసలే ఉంది 600, అది ఎత్తికిపోయాడు అనుకో అని హలో 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 హలో. క్రైస్తవ సమాజంలో దొంగతనాలు చేయవచ్చా? మరి దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? కోడి దొంగతనాలు, గడ్డి దొంగతనాలు, చెప్పండి. దొంగిలించేవాడు పరలోకానికి వెళ్తాను రాయబడిందా? లేదు. 10 రకాల లిస్టు చెప్పాడు దేవుడు. దొంగలు ఎల్లరు, ఆడంగితనం కలిగిన వాళ్ళు ఎల్లరు. అర్థమవుతుందా? వ్యభిచారులు ఎల్లరు, జాగ్రత్తం చేసేవాళ్ళు ఎల్లరు, త్రాగుబోతులు, దోచుకునేవాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ సెక్టార్ అంత ఎట్లా తయారైందంటే, ఒక గవర్నమెంట్ వస్తే వీళ్ళంతా దోచుకున్న తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ మీద కేసులు వేసి మెల్లిగా జైలుకి పంపించే సెక్షన్ మొదలవుతారు. మళ్ళీ వీళ్ళు ఎక్కుతారు, వీళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు జైలుకి అంటే అక్రమం విస్తరించే కదా జైలు పాలవుతుంది. హలో, ఏం జరుగుతుంది చెప్పండి? అసలు ఎవరైనా లంచం తీసుకోకుండా పని చేస్తారని చెప్పండి? లంచాలు ఎక్కువైపోయినాయి, అక్రమాలు ఎక్కువైపోయినాయి. ఒక్కొక్కరు ప్రజా సొమ్ము కూడా దోచుకుంటూ జీవించే మనస్తత్వం వచ్చేసింది రాజకీయవేత్తలకు కూడా. దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా దోచుకోవటం. దేవుడు అందరిని ఎట్లా విడిచిపెడతాడు అనుకుంటారు వీళ్ళు? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయాలు చెబుతానంటే, మన క్రైస్తవ గ్రామం కాబట్టి ఏం జరగకూడదు? దొంగతనాలు జరగకూడదు. నాకు తెలిసి క్రైస్తవ గ్రామం కాబట్టి ఏం జరగకూడదు? మోసాలు జరగకూడదు. కానీ జరుగుతున్నవన్నీ కొన్ని అట్లాగే కనపడుతున్నాయి. ఎట్లా ఈ అశుద్ధి నుంచి ఎప్పుడు తప్పించబడతా? ఇది క్రీస్తు వాత్సల్యమును బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వాళ్ళకి ఒక అన్నగా, ఒక సహోదరుడిగా ప్రేమపూర్వకంగా చెబుతున్నారు. ఏమనంటే, నీ వంశ వృక్షము దేవుని రాజ్యంలో నిలవాలంటే కొన్ని చేయాలి. యేసుక్రీస్తు యొక్క రక్తములను కడగబడాలి, నీ పాపములు ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తము జరగాలి. జరిగితే గాని దేవుడు కరుణించడని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి అజ్ఞానమైన ఆలోచన బట్టి బేతేలు, అక్కడ బాబేలు దగ్గర భాషలు తారుమారైపోయినాయి, కుల వ్యవస్థలు ఎక్కువ చేసినాయి, మత వ్యవస్థలు వచ్చేసినాయి. ఈ రోజు సత్యము చెప్పాలంటే ఇప్పుడు ఎంత కష్టమైపోయిందో, ప్రాముఖ్యంగా ఈ భారతదేశంలో. అర్థమవుతుందా? ఇంకా బ్రాహ్మణ్స్ దేవుని కోసం లేపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చాలా మంది లేపబడాలి. ఆర్ఆర్కే మూర్తి లాంటి వారు లేపబడాలి. సమాజంలో గొప్ప గొప్ప మేధస్సు కలిగిన వారు ప్రభు పక్షాన్ని నిలిచాలి. అప్పుడు గాని దేవుని యొక్క రాజ్యము, ప్రాముఖ్యంగా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో దేవుని రాజ్యము కట్టబడదు. హల్లెలూయా. ఈ దినాలు ఏం జరుగుతుందో తెలుసా? ప్రభు చెప్పినాడు ఒక మాట, నాకు వ్యతిరేకంగా లేచిన రాజ్యమే నాకు శత్రువులు, గాని నాకు సంబంధించిన వాడు నాకు విరోధముగా లెగవునని
దేవుని వాక్యం చెబుతుంది. అంటే క్రైస్తవుడు దేవుని యొక్క కార్యకలాపాలను ప్రోత్సాహం చేస్తాడని వాక్యం చెబుతుంది. కానీ విచిత్రమైన సంఘటన ఏంటంటే మనలో ఉన్న వాళ్ళే మనోళ్ళంటే ద్వేషపడతారు. నేను ఇలా అడుగుతున్నానని బాధపడద్దు, కానీ ప్రేమగా పలకరించే నీ మనసులో ఎంత కర్కశాన్ని, ఎంత కోపాన్ని, ఎంత కుళ్ళు కుతంత్రాలను నువ్వు అమర్చుకున్నావే. నిజంగా నువ్వు సాతాను పుత్రుడివా, దేవుని పుత్రుడివా, సాతాను స్త్రీవా, లేకపోతే దేవుని సంబంధించిన స్త్రీవా అని ప్రభు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. దేవుని రాజ్య సంబంధులు ఎట్లయినా కాస్త ప్రేమ కలిగి, విధేయత కలిగి దేవుళ్ళు ఎదగాలని ఇష్టపడతారు కదా. మరి ఎందుకని ఆ ఆనవాళ్ళు మీకు గుర్తు కనపడతలేదు? ఎందుకని? దేవునికి మహిమ కలుగును గాక. ఏం పాస్టర్ గారు ఏదో ఆనవాళ్ళు అన్నావు? యూదులే మనిషి గోత్రానికి సంబంధించిన వాడు. చాలా మందికి తెలియక యేసు ప్రభు పుట్టిన అంటే యేసు ప్రభు మరణించిన తర్వాతే, యేసు ప్రభు మరణించినటువంటి 33వ సంవత్సరములో భారతదేశానికి తోమా సువార్త తీసుకొచ్చాడు, క్రైస్తవులు నివసించారు అంటారు. కానీ వాస్తవిక చరిత్రలో తోమా రాక మునిపే సొలొమోను కాలంలోనే వ్యాపారాలు చేయడానికి, వ్యాపార సంబంధమైనటువంటి వృత్తులు చేయడానికి కేరళ ప్రాంతంలో యూదులు నివసించినట్లుగా చాలా ఆధారాలు ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం ఉన్న ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు మన వెలిగిస్తూనే ఉంటాడు. ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు ఆనవాలు చూపిస్తూనే ఉంటాడు. మన ధర్మం ఏంటంటే మన వంశపు వృక్షము ఆయన సన్నిధిలో ఉండాలని ప్రాకులాడుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.